హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే ఒక రేంజ్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ మీద బాగానే సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఏదో 18 మిలియన్ ఎంతో వచ్చిందని చెప్పేసి వాళ్ళు మనకి పోస్టర్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దాని కాంపిటీషన్గా డాకు మహారాజు ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. సో గేమ్ చేంజర్ ట్రైలర్కి వచ్చేటట్టయితే దాంట్లో మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే తెలిసినాయి. ఒకటి అంటే మామూలుగా చెప్పడం అయితే అప్పన్న క్యారెక్టరు, తర్వాత కొడుకు క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్లు చెప్పారు. బట్ మనకి సినిమాలో చూపించింది అయితే ఒక పోలీస్ క్యారెక్టర్, ఐపీఎఫ్ ఆఫీసర్ క్యారెక్టర్ కనపడుతుంది, నెక్స్ట్ కలెక్టర్ క్యారెక్టర్ కనపడుతుంది, ఆ తర్వాత పెళ్లి కొడుకు క్యారెక్టర్ కనపడుతుంది. అలా 4 డిఫరెంట్ యాంగిల్స్లో స్టూడెంట్ క్యారెక్టర్ ఒకటి కనబడుతుంది. సో 4 రకాల క్యారెక్టర్స్ అయితే కనబడుతున్నాయి. అంటే నిజంగా ఇది డబుల్ యాక్షనా, త్రిబుల్ యాక్షనా, 4 యాక్షనా కూడా మనకు తెలియదు. బట్ చూద్దాం, మన సినిమా వస్తే కానీ ఏదైంది తెలియదు. కానీ ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో బాగానే ఊపు అయితే ఇచ్చింది జనాలకి. ట్రైలర్ మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. అంటే అంతకుముందు డల్గా చప్పగా నడుస్తుంది ఈ సినిమా టాకు అని అనుకున్న వాళ్ళకి ట్రైలర్ మాత్రం బాగానే, అంటే డిఫరెంట్ షేడ్స్, అంటే తెలుసు కదా మన శంకర్ సినిమా అంటే ఒక రేంజ్లో ఉంటుంది ఆబ్వియస్గా. దాంట్లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ అన్ని కలిపి ట్రైలర్ చేశారనమాట. అంటే ఏ ఒక్కటి కూడా హైడ్ చేయలేదు వాళ్ళు. మనకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అయితే పోలీస్ ఆఫీసర్గా ఏం చేస్తాడు, నిజంగా పోలీస్ ఆఫీసరా, రైతా, లేకపోతే మన కలెక్టరా, అసలు ఏంటి, అసలు ఈ క్యారెక్టర్ ఏంటి, ఏం స్టోరీ, ఎవరికి ఏం చేస్తారు, అది మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ మాత్రం బాగానే క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఏ ఒక్క క్యారెక్టర్ హైడ్ చేసినా కానీ మనకు కొంచెం ఊపు వచ్చేది కాదు. ఆ ఊపు రావటం కోసం 4 రకాల క్యారెక్టర్లని రివీల్ చేసి మళ్ళీ మధ్యలో పెళ్ళికొడుకు వేషం, పెళ్ళికొడుకు ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేయటం, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అక్కడే వ్యాన్లో ఫైట్ చేయటము, పోలీస్ వ్యాన్ దగ్గర దానికి చేతులు వేసి కట్టేస్తారు కదా, కట్టేసి అక్కడి నుంచి ఫైట్ చేయటము. కానీ ఒక రేంజ్లో మంచి మంచి సీన్లు మాత్రం వండర్ఫుల్గా ఉన్నాయి. ఇక శంకర్ సినిమా అంటే ఆబ్వియస్గా రోజుకు 300-400 మంది లేని షూటింగ్ జరగదు. కాబట్టి ఇంత క్రౌడ్ తోటి సినిమాని ఇన్ని రోజులు బాగానే చాలా కష్టపడి తీశారు. ఆ గోడౌన్లో సీన్ కానీ, బస్తాలు లాగటాలు, ఇలాంటివన్నీ. అంటే కలెక్టర్ అయ్యిండి జనాలకి ఏం హెల్ప్ చేస్తాడు, అంతకుముందు వాళ్ళ ఫాదర్ ఏం హెల్ప్ చేశాడు, అసలు వీళ్ళ తండ్రి కొడుకులా, అన్నదమ్ములా అని సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఈ ట్రైలర్ మాత్రం ఒక రేంజ్లో. కానీ మరి వీళ్ళు చెప్పినంత 18 మిలియన్ వచ్చిందా రాలేదా అన్నది అయితే డౌట్. ఎందుకంటే సపరేట్గా చూసుకుంటే 60 మిలియన్, అది మన 6 మిలియన్ ఒక చోట, 4 మిలియన్ ఒక చోట, అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో దీంతో పాటు ఇప్పుడు కాంపిటీషన్గా డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా నేను ఇందాక చూసింది ఏంటంటే డాకు మహారాజు దాదాపు 10 మిలియన్కి రీచ్ అయిపోయింది సితారా ఎంటర్టైన్మెంట్స్ది. కానీ అది పెద్ద ఇంప్రెస్ చేయలేదని చెప్పుకోవాలి. అసలు ఆ తర్వాత ట్రైలర్ కూడా క్లమ్జీగా ఉంది. ఏంటో అసలు దేని గురించి స్టోరీ, ఎందుకు స్టోరీ, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు. కాబట్టి ట్రైలర్ అయితే జనాలు బాగానే చూశారు కానీ ఇంప్రెస్ చేయలేదనే చెప్పుకోవాలి. అంటే ట్రైలర్ చూస్తే మనకి మామూలుగా ఇప్పుడు ఏ సమరసింహారెడ్డి లాంటి సినిమాలో ట్రైలర్ చూస్తుంటే ఒక బాలకృష్ణ ట్రైన్ దియ్యాలా, వేరే జై బాలయ్య వేరు, ఆ రేంజే వేరు. ఎందుకంటే మన బాలయ్య డైలాగ్ చెప్తే దద్దరిల్లిపోవాలి థియేటర్ అంతా. సో అట్లా ఇప్పుడు అఖండ ఉంది, అఖండ ట్రైలర్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి మొత్తం, ఇట్లా లేసి ఆ త్రిశూలాలు పడుతుంటే, బోయపాటి తెలుసు కదా, బోయపాటి బాలకృష్ణ అంటే ఆ కాంబినేషను రచ్చే. సో అఖండ ట్రైలర్ చూస్తే కూడా మనకు ఒక రైమమైన గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో అక్కడి నుంచి ఇంకా పెద్ద ఇప్పుడు రీసెంట్గా వచ్చిన శ్రీలీలతో వచ్చిన సినిమా కూడా అదేం పెద్ద అంటే అంత కమర్షియల్ హిట్ ఇవ్వకపోయినా బట్ ఒక మంచి డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా బాగుంటుంది ఆ సినిమా కూడా. ఏంటంటే ఒక బాలకృష్ణ డిఫరెంట్ షేడ్లో కనపడ్డాడు దాంట్లో. సో మోటివేటర్గా ఉన్న సినిమా అది కూడా చాలా బాగానే ఉంటుంది. కథ అంత కమర్షియల్గా ఈ సినిమాలు అంత రేంజ్లో వెళ్ళలేదు. బట్ ఈ డాకు మహారాజ్ అనేది అసలు అది ఏం కదా, రాజుల కదా, మామూలు కదా, ఆ ట్రైలర్లో మన డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. మరి ఎందుకు అలా ట్రైలర్ కట్ చేశారో తెలియదు. కానీ మన బాలకృష్ణ సినిమా అంటే ఫస్ట్ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ట్రైలర్లో డైలాగ్, అప్పుడు అఖండ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, ఎరా మీ అమ్మ అనటానికి నీ అమ్మ అనడానికి తేడా ఉంది, ఎరా మీ నాన్న బాగున్నాడా అనటానికి నీ అయ్య బాగున్నాడా అనడానికి చాలా తేడా ఉందిరా అని ఆ టైప్లో ఆ డైలాగు బాలకృష్ణ చెప్తుంటే రేంజ్. అంత ఇంప్రెస్ అయితే ఈ ట్రైలర్ ఇవ్వలేదు. బట్ ఏది ఏమైనా 10వ తారీఖు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, 12వ తారీఖు డాకు మహారాజ్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న కాంపిటీషన్లో హై కాంపిటీషన్ సినిమాలు అయితే ఈ రెండే నాకు తెలిసి. ఎందుకంటే
మన ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ సినిమా, ఆబ్వియస్లీ ఆ వెంకటేష్ సినిమాలకు అసలు ఒకరితో కాంపిటీషన్ అవసరం లేదు, పర్ఫెక్ట్గా నడుస్తాయి. ఎందుకంటే అవి చక్కటి డ్రామా, మెలోడీస్, మంచి సబ్జెక్టు, కామెడీ. మన వెంకటేష్ గారు అంటే ఆబ్వియస్గా కామెడీ చేస్తారు. ఆ వెంకటేష్ సినిమాకి అసలు ఎవరితో కాంపిటీషన్ అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్గా చక్కగా ప్రతిరోజు హౌస్ఫుల్ కలెక్షన్స్తో నడుస్తాయి. ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ కోసం ఆబ్వియస్గా సినిమా కంపల్సరీ నడుస్తుంది. దాని గురించి హెవీ టాక్ కూడా లేదు, ఎందుకంటే అది పెద్ద భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కాదు కాబట్టి, అది మన ఓన్లీ తెలుగు వాళ్ళ కోసం రిలీజ్ చేసే సినిమా కాబట్టి దానిపై పెద్ద టాక్ ఏం లేదు. బట్ డెఫినెట్గా అది మాత్రం అది ఎంటర్టైనరే. దాంతో మెయిన్ కంపారిజన్లో వచ్చేసి మనకి డాకు మహారాజు, తర్వాత గేమ్ చేంజర్, ఈ రెండింటికి మాత్రం పిచ్చి కాంపిటీషన్ అయితే పడేటట్టే ఉంది. సో ఈ రెండు రోజుల గ్యాప్లో రిలీజ్ అవుతుంది. ఇంకేముంది, జస్ట్ 2 days. ఇవాళ 6వ తారీఖు, ఇంకా ఇప్పుడు 8వ తారీఖు ఆల్రెడీ యూఎస్లో ప్రీ రిలీజ్ మన ఇది స్టార్ట్ అవుతుంది కదా, బెనిఫిట్ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు యూఎస్లో మొదలైపోతాయి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ 8th ఈవినింగ్ కల్లా మనకి గేమ్ చేంజర్ మీద టాక్ అయితే బయటకు వస్తుంది. బట్ ఏది ఏమైనా ఫస్ట్ రోజు వచ్చే టాక్ మాత్రం డెఫినెట్గా సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫస్ట్ రోజు రామ్ చరణ్ సినిమా చూడడానికి వెళ్తారు, బాలకృష్ణ ఫ్యాన్స్ ఫస్ట్ రోజు బాలకృష్ణ సినిమా చూడడానికి వెళ్తారు. వాళ్ళు బయటకు వచ్చి మైకులు పడితే సూపర్ ఉంది, అదిరింది, ఇదిరింది అంటారు. ఆ తర్వాత మనకి 2 రోజుల తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారనమాట, ఫస్ట్ 2-3 రోజులు వచ్చి టాక్ని మనం పెద్ద నమ్మకూడదు, బాగుందనే చెప్తారు. ఎందుకంటే అది పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి, ప్లస్ తమిళ్లో, తెలుగులో, మలయాళంలో, కన్నడలో 3-4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్గా బాగుందని చెప్తారు. సో ఫస్ట్ 2 రోజులు టాక్ని మనం నమ్మకూడదు. కానీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడైతే ఏ సినిమాకి ఎక్కువ వెళ్తారో ఫ్యామిలీ ఆడియన్స్, అప్పుడు ఆ సినిమా బాగుందని అయితే మనం చెప్పుకోవచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ శంకర్ మ్యాజిక్ అయితే ఈసారి వర్కౌట్ అయిద్దని అనుకుంటున్నాము. ఎందుకంటే శంకర్ సినిమా కూడా మనకి ఆబ్వియస్లీ భారతీయుడు 2 పోయింది, రోబో పోయింది, అసలు ఆ శంకర్ ఎటు పోయాడో ఏమయ్యాడో. అంటే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే శంకర్ దగ్గర పనిచేసే ఒక ఇంపార్టెంట్ కీలక పర్సన్ ఎవరైతే ఉన్నారో సినిమాలన్నిటికీ అచ్చుడు, ఆ పర్సను చనిపోయాడు. అందుకనే అప్పటి నుంచి శంకర్ అలా, అంటే ఒకప్పుడు విజయభాస్కర్ సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అయ్యేవి. ఎందుకు హిట్ అయ్యేవి అంటే దాని బ్యాక్గ్రౌండ్లో త్రివిక్రమ్ ఉన్నాడు, డైలాగ్ త్రివిక్రమ్, ప్రతి సినిమాకి డైలాగ్స్ త్రివిక్రమ్. అఫ్కోర్స్ డైరెక్షన్ ఆయన బాగా చేశారు, చేయలేదని ఎవరు అంటలేరు, కానీ సో ఆ డైలాగ్స్ వల్ల సినిమాకి అందం వచ్చింది. నువ్వు నాకు నచ్చావు కానీ, స్వయంవరం కానీ, ఇలాంటి సినిమాలు చూసుకుంటే. సో ఎప్పుడైతే త్రివిక్రమ్ ఓన్గా డైరెక్షన్ స్టార్ట్ చేశాడో విజయభాస్కర్ అనేవాడు కన్మరుగు అయిపోయాడు అన్నమాట. ఎందుకంటే అందుకని స్టోరీ డైరెక్ట్ చేయగలడు కానీ డైలాగులు రాయలేడు కదా. ఆ డైలాగ్స్తోనే ఆ సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. ఎప్పుడైతే ఇక త్రివిక్రమ్ ఓన్గా వచ్చాడో, త్రివిక్రమ్ ఓన్గా సక్సెస్ అయిపోయాడు కాబట్టి ఆ డైరెక్టర్ సైడ్ అయిపోయాడు. సో ఇంకా తర్వాత ఇంత మటుకి అడ్రస్ లేడు, సినిమా లేవు, అడ్రస్ లేడు. సో అలాగా ఇప్పుడు ఇక్కడ ఇది కూడా అంతే అనమాట. కాబట్టి చూద్దాం మనం ఈసారి మీరు ఎవరు ఏ సినిమా కనుక బాగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారో సంక్రాంతికి మీరు కామెంట్ రూపంలో తెలపండి. చూద్దాం ఎన్ని కామెంట్లు వస్తాయో. నాకు తెలిసి గేమ్ చేంజర్కి ఎక్కువ కామెంట్లు వస్తాయా, డాకు మహారాజ్కి ఎక్కువ కామెంట్లు వస్తాయా, మనం ఈసారి చెక్ చేద్దాం. సో నా ఒపీనియన్ అయితే మాత్రం 2 పోటాపోటీగా నడుస్తానే అనే అనుకుంటా నేను. ఇంకా సందీప్ కిషన్ సినిమా ఒకటి ఉంది, అది పెద్ద మోస్ట్ ప్రాబ్లీ దానికి ఏమంత ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు, అది చెప్పలేము. సైలెంట్ హిట్ అయ్యి కొడితే కొట్టొచ్చేమో కానీ, బట్ ఈ కంపేర్ చేసుకునే అంత పెద్ద గొప్ప సినిమా అయితే ఏం కాదు అది. సో ఈ మెయిన్ 3 సినిమాల్లో మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి గేమ్ చేంజర్కి, డాకు మహారాజ్కి ఉంటుంది. సో ఈ వెంకటేష్ సినిమా మాత్రం ఆబ్వియస్లీ ఎలా ఉన్నా సరే జనాలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వెంకటేష్ ప్రతి సినిమా ఆబ్వియస్లీ అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రతి సంక్రాంతికి ఏదో ఒక సినిమా వస్తుంది, ఒకసారి F2 ఎంజాయ్ చేశారు, ఒకసారి F3 ఎంజాయ్ చేశారు, కాబట్టి డెఫినెట్గా వస్తుంది. సో ఈసారి నాకు తెలిసి ఇంతకు ముందు కూడా ఎప్పుడో 4-5 years బ్యాక్ ఎప్పుడో ఈ కాంపిటీషన్ వచ్చేసింది. మన అంటే చిరంజీవికి బాలకృష్ణ కాంపిటీషను, అలాగే ఇప్పుడు రామ్ చరణ్ బాలకృష్ణ కాంపిటీషను సంక్రాంతికి. సో యాక్చువల్గా విశ్వంబర మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ కొడుకు వస్తుంటే తండ్రి ఎందుకు పక్క జరిగిపోతారు కదా ఆబ్వియస్లీ. కాబట్టి ఫ్రెండ్స్ చూద్దాం, మనము ఒక 2 daysలో మనకి రిజల్ట్ అయితే బయటకు వస్తుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి, జెన్యూన్గా చూద్దాం అసలు ఎంతమంది మన గేమ్ చేంజర్కి సపోర్ట్ చేస్తారో, ఎంతమంది డాకు మహారాజ్ సపోర్ట్ చేస్తారో. సో వీళ్ళని నెక్స్ట్ వీడియోలో మనకి ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది ఏ సినిమాకి మన సినిమా ఎంతమంది ఏ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పారో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.